మన తిరుమల వెళ్ళినప్పుడు తిరుపతి నుంచి తిరుమల వెళతామండి. తిరుమల పైన తిరుమల ప్రదేశాన్ని తిరుపతి పైన కొండ మీద లేదని తిరుమల అంటాం. తిరుమలలో ఒక 4 ఆచారాలు పాటించాలండి. అవి తప్పనిసరిగా పాటించాల. తిరుమల పైకి వెళ్ళిన వెంటనే మనము గుడికి వెళ్ళాలనుకుంటాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా మనము ఎవరండి కోనేటి దగ్గర తిరుమల వెళ్ళిన వెంటనే మనము ఫస్ట్ పూలు పెట్టుకోకూడదండి. తిరుమలలో పూలన్నీ మాత్రం దేవునికే అంకితము కాబట్టి పూలు ఈ విధంగా పూలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మనకి మంచిది కాదు. తిరుమలలో పూసిన పూలు మొత్తము కూడా వెంకటేశ్వర స్వామికే అంకితము. మళ్ళా 4 మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడవకూడదు. 4 మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడవకూడదు. మళ్ళా ఆయన పేరు ఏంటండి, దేవునికి వరం మరలా ఫస్ట్ మనము దేవుని దర్శించుకునే ముందు వరహాస్వామిని దర్శించుకోవాలా. వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గర వరం తీసుకున్నారు. ప్లేస్ ఇయటానికి ఇది వరం తీసుకున్నారు. నన్ను దర్శించుకునే ముందు మిమ్మల్ని దర్శించుకోవాలా అనే ఉద్దేశం వాళ్ళకే ఫలితం దక్కుతుంది. అలా వెళ్ళలేని వాళ్ళు ఒక్కోసారి మనకి ఆ టైం కుదరతలేదు. అప్పుడు గోపురాన్ని చూసుకుని కూడా దండం పెట్టుకోవచ్చు. వరహాస్వామి గోపురాన్ని చూసుకుని దండం పెట్టుకునేస్తే కూడా చాలు. అట్లా కూడా చెయ్యొచ్చు. మళ్ళా తర్వాత తిరుమల వెళ్ళినప్పుడు మనం ప్రసాదంగా బయట ఎక్కడా తినకూడదండి. మనము అక్కడ ఉన్న అన్నమయ్య క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడ పక్కనే ఉంటుంది అన్నమాట. ఆ క్యాంటీన్లోనే వెళ్ళి తినాలా. తింటే మనకి ఫలితం దక్కుతుంది. ఫలితం దక్కుతుందంటే దేవుని ప్రసాదం తిన్నంత మనకు దేవుని ప్రసాదం దొరుకుతుంది దొరకదు. దాని గురించి కూడా మనము అక్కడికి వెళ్ళి ఆ క్యాంటీన్లోనే భోజనం చేయాలి. పక్కనే ఉంటుంది తెలుసు ప్రతి ఒక్కరికి కూడా. ఆ క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయండి. ఈ 4 తప్పనిసరిగా తిరుమలలో పాటించాలా. తిరుమలలో పాటించి తిరుమల గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ముందు కూర్చుంటాము. గోవిందనామాలు చదవాలి. గోవిందనామాలు చదివినందువల్ల కూడా మనకి ఫలితం వస్తుందండి. గోవిందనామాలు చదవాలన్నట్టు అక్కడ కూర్చుని అసలు ఆ గోవిందనామాలు మన నోటికి వస్తాయి. రాని పక్షంలో అక్కడనే మనకి ఎక్కడ కూడా గోవిందనామాలు పేపర్లు ఇస్తూ ఉంటారండి. అవి తీసుకుని చదవండి. ఇవన్నీ చదివినందువల్ల